సీతారాముల బంధం కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు. అది కాలాతీతమైన ఒక మార్గదర్శి. నేటి ఆధునిక కాలంలో ఒత్తిళ్లు, విభేదాల మధ్య నలిగిపోయే దంపతులకు వారి జీవనశైలి అనేక పాఠాలను నేర్పుతుంది. రాముడు సీతను కేవలం భార్యగా మాత్రమే కాకుండా తన అర్ధాంగిగా, ప్రతి నిర్ణయంలో భాగస్వామిగా చూశాడు. అలాగే సీతమ్మకు రాముడి ధర్మంపై అచంచలమైన నమ్మకం ఉండేది. నేటి జంటలు ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించుకోవడం ఎంత ముఖ్యమో వారిని చూసి నేర్చుకోవచ్చు. రాముడు అడవులకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సీత అన్ని సుఖాలను వదులుకొని ఆయన వెంట నడిచింది. నువ్వు ఎక్కడ ఉంటే అదే నాకు అయోధ్య అన్న ఆమె మాటలు కష్టాల్లో ఒకరినొకరు వెన్నంటి ఉండాలనే సందేశాన్ని ఇస్తాయి. నేటి కాలంలో ఆర్థిక లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు విడిపోకుండా కలిసి పోరాడటం అవసరం. రాముడు ఏదైనా ధర్మ సంకటంలో ఉన్నప్పుడు సీతమ్మ తన అభిప్రాయాన్ని సున్నితంగా చెప్పేది. భార్యాభర్తల మధ్య స్నేహపూర్వకమైన చర్చలు ఉంటేనే బంధం బలంగా ఉంటుంది. కేవలం ఒకరు చెప్పింది మరొకరు వినడం కంటే ఇద్దరూ కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవటం నేటికీ వర్తిస్తుంది. ఏకపత్నీవ్రతుడుగా రాముడి ధ్యాసలోనే కాలం గడిపిన సీతమ్మ, వీరిద్దరి మధ్య ఉన్న నిబద్ధత అసాధారణం. ఆకర్షణలు, ప్రలోభాలు ఎక్కువగా ఉండే నేటి సమాజంలో ఒకరినొకరు నిజాయితీగా ఉండటం అనేది వైవాహిక జీవితానికి పునాది వంటిది. ప్రేమ అంటే కేవలం పొందడమే కాదు, అవసరమైనప్పుడు ఎదుటివారి సంతోషం కోసం చిన్న చిన్న త్యాగాలు చేయటం కూడా అని వీరి బంధం నిరూపిస్తుంది. ఒకరి ఇష్టాలను గౌరవిస్తూ సర్దుకుపోవడం వల్ల బంధం కలకాలం నిలుస్తుంది. సీతారాముల బంధం అంటే కష్టాలు లేని జీవితం అని కాదు, కష్టాలను కలిపి ఎదుర్కొనే మహాశక్తి అని అర్థం. ప్రేమ, ఓర్పు, ధర్మం తోడైతే ఏ జంట అయినా ఆదర్శవంతంగా నిలవగలుగుతుంది.